జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. జమ్మూ కాశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనలు తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. జమ్మూ కాశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని అభిప్రాయపడింది. భారత్ లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని, అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని చెప్పింది. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గాని శాశ్వతం కాదంది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పుని చెప్పారు. ఇక ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. ఆర్టికల్ 370 పై రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని తన తీర్పులో వ్యాఖ్యానించారు చీఫ్ జస్టిస్. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ఆదేశాలను సవాల్ చేయలేమని, దేశ భద్రత విషయంలో ఇది కీలకమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్. భారత రాజ్యాంగం అనేది ఫైనల్ అని, జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమైనప్పుడు ప్రత్యేక చట్టాలపై సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సిజేఐ. జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్ విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. We have held that Article 370 is a temporary provision on a reading of the historical context in which it was included. Article 370 was introduced to serve two purposes. First, the transitional purpose to provide for an interim arrangement until the Constituent Assembly of the state was formed and could take a decision on the legislative competence of the Union on matters other than the ones stipulated in the instrument of accession and ratify the Constitution. And second, a temporary purpose, an interim arrangement in view of the special circumstances because of the war conditions in the state. See, we have held that a textual reading of Article 370 also indicates that it is a temporary provision. For this purpose, we have referred to the placement of the provision in Part 21 of the Constitution, which deals with temporary and transitional provisions. The marginal note to the provision, which states temporary provisions in respect to the state of Jammu and Kashmir, and a reading of Articles 370 and 1, by which the state became an integral part of India upon the adoption of the Constitution. ఇక ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 2019 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ముందు చూపుతో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొని మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.